నమస్కారం అందరికి. ఇప్పుడు నేను ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి 4th చాప్టర్ ఇన్సూరెన్స్ సర్వీసెస్ ఉన్నాయి. ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఏముందంటే డిఫైన్ ఇన్సూరెన్స్, వాట్ ఆర్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు అంటే ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇంకా దాని ప్రిన్సిపల్స్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ ఏం రాయాలి, ఫస్ట్ ఇన్సూరెన్స్ గురించి కొంచెం మ్యాటర్ రాయాలి. మొత్తం ఇక్కడ చాలా లెంతీ మ్యాటర్ ఉంది, సో ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 2 లైన్స్ ఇన్సూరెన్స్ అంటే ఏంటని మీ ఓన్ గా రాయండి. రాసిన తర్వాత ఇక్కడ మనకు ఒక డెఫినేషన్ ఇచ్చారు, ప్రొఫెసర్ విల్లెట్ అని. సో అతను మనకి ఏం డెఫినేషన్ ఇచ్చారంటే డెఫినేషన్ మీరేం చేంజ్ చేయనికే రాదు, సో వాళ్ళు ఎలా ఇచ్చారో అలానే రాయాలి. సో ఇక్కడ వాళ్ళు ఏమని ఇచ్చారు, డిఫైన్స్ ఇన్సూరెన్స్. ఎవరు, ప్రొఫెసర్ విల్లెట్ ఏమని డిఫైన్ చేస్తున్నారంటే ఇన్సూరెన్స్ ని అ సోషల్ డివైస్ ఫర్ మేకింగ్ అక్యుములేషన్స్ టు మీట్ అన్సర్టన్ లాసెస్ ఆఫ్ క్యాపిటల్ విచ్ ఈస్ క్యారీడ్ అవుట్ త్రూ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ రిస్క్స్ ఆఫ్ మెనీ ఇండివిజువల్స్ టు పర్సన్ ఆర్ టు అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్. సో ఈ డెఫినేషన్ మనకి ప్రొఫెసర్ విల్లెట్ ఇచ్చాడు. ఇక్కడ చాలా మంది వేరే సైంటిస్ట్ కూడా ఇచ్చారు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ వాళ్ళు, సో ఇలాంటి వాళ్ళు ఇచ్చారు. సో ఇవి కూడా మీరు రాయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రిన్సిపల్ చూద్దాము ఇన్సూరెన్స్ ది. అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ అంటే ఏంటంటే ద కాంట్రాక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ది కేటగిరీ ఆఫ్ కాంట్రాక్ట్స్ ఉబరిమే ఫిడెల్, that is those contracts which require absolute and utmost faith on the part of the parties concerned. In these respects, such contracts are different from the ordinary business contracts which are based on the rule of caveat emptor. ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి, ద కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇంక్లూడెడ్. ద కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏవైతే కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయో అవి ఏమి ఇంక్లూడ్ చేస్తాయంట, కాంట్రాక్ట్స్ ఊబర్ రిమే ఫిడెల్ అని ఇదొక వర్డ్, సైంటిఫిక్ వర్డ్. ఇవి ఏవైతే ఉంటాయో వీటిని ఇంక్లూడ్ చేస్తుంది. అంటే ఏంటివి, ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి. దట్ ఈస్ అంటే ఈ వర్డ్ మీనింగ్ ఏంటంటే దోస్ కాంట్రాక్ట్స్ విచ్ రిక్వైర్స్ అబ్సల్యూట్ అండ్ అట్మోస్ట్ ఫెయిత్. ఏవైతే కాంట్రాక్ట్స్ ఇన్సూరెన్స్ ఉన్నాయో అందులో అబ్సల్యూట్ ఇంకా అట్మోస్ట్ ఫెయిత్ అంటే తెలుసు కదా అందరికి. సో ఆ ఫెయిత్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుందో అది ఎందులో, కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో. ఎక్కడైతే బోత్ పార్టీస్ అంటే ఏదైతే ఇన్సూరెన్స్ ఉందో అందులో ఏవైతే పార్టీస్ కన్సర్న్ అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అందులో, ఏదైతే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ఉందో అందులో. ఇన్ దీస్ రెస్పెక్ట్ సచ్ కాంట్రాక్ట్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డినరీ బిజినెస్. ఏవైతే ఇలా ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఉంటాయో అవి నార్మల్ బిజినెస్ కాంట్రాక్ట్స్ కంటే డిఫరెంట్ అంట. విచ్ ఆర్ బేస్డ్ ఆన్ ది రూల్ ఆఫ్ క్యావియేట్ ఎంప్టర్. ఇవి దేని మీద బేస్ అయి ఉంటాయంట, క్యావియేట్ ఎంప్టర్ అనే దాని మీద బేస్ అయి ఉంటాయంట. సో ఇది మనకి అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. అంటే మనం ఏదైతే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ తీసుకుంటున్నామో అందులో కంప్లీట్ ఫెయిత్ ఉండాలంటే ఎవరైతే పార్టీస్ ఇన్వాల్వ్ అయి ఉన్నారో. మనకి ఇక నెక్స్ట్ పాయింట్ ఏముంది, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ అంటే నో పర్సన్ కెన్ ఎంటర్ ఇంటూ ఎ వ్యాలిడ్ కాంట్రాక్ట్. ఏ పర్సన్ కూడా వ్యాలిడ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వలేరు ఆఫ్ ఇన్సూరెన్స్ అన్లెస్ ఈ యాడ్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. ఒకవేళ అతనికి ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఉంటేనే అతను వ్యాలిడ్ కాంట్రాక్ట్ లోకి ఎంటర్ అవ్వగలుగుతాడు. ఒకవేళ అతని దగ్గర ఇది లేకపోతే అతను ఎంటర్ అవ్వలేడు. ఇది ఒక ఆబ్జెక్ట్ అంట దేనికి, లైఫ్ ఇన్సూరెన్స్ కి. ఇఫ్ ఇట్ వర్ నాట్ సో అండ్ ఇఫ్ ఎవ్రీ వన్ అట్ అ లిబర్టీ టు టేక్ అవుట్ ఇన్సూరెన్స్ పాలసీ. ఒకవేళ ఇది లేకపోతే అందరికీ అవకాశం వచ్చేస్తుంది అంట తీసుకోవడానికి ఇన్సూరెన్స్ పాలసీ, ఏం డాక్యుమెంట్స్ ఏం లేకుండా. అట్లా చేయడం వల్ల చాలా ఫ్రాడ్స్ అవుతాయి కదా, సో ఇది చాలా కంపల్సరీ అంట. ఆన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆర్ లైఫ్ ఇన్ ది వరల్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్, ద కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ వుడ్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ టు షామ్ ఆర్ గ్యాంబ్లింగ్ అంటే ఏంటి, మోసాలు ఎక్కువైపోతాయంట. ఇది యూజ్ చేయకుండా ఇంట్రెస్ట్ అంటే ఇన్సూరెన్స్ పాలసీలో ఇది లేకుండా, ఈ ప్రిన్సిపల్ లేకుండా ఇన్సూరెన్స్ పాలసీ ఉండుంటే చాలా మోసాలు జరుగుతుండే అంట. సచ్ కండిషన్స్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ వుడ్ బి వేజరింగ్ కాంట్రాక్ట్స్ విచ్ ఆర్ నాట్ వ్యాలిడ్. అప్పుడు ఏమైపోతాయి అంటే ఏవైతే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవన్నీ నాట్ వ్యాలిడ్ అంటే ఇన్వాలిడ్ అయిపోతాయి అంట ఇది లేకపోతే. అండ్ కెనాట్ బి ఎన్ఫోర్స్ దట్ లా. ఇప్పుడు ఏదైతే మోసాలు ఎక్కువ జరుగుతాయి అవి లా ద్వారా ఎన్ఫోర్స్ అవ్వబడతాయా, అవ్వగా. సో మొత్తం ఖరాబ్ అయిపోతుంది. సో ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటిది, ఇన్సూరబుల్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ ఇండెమ్నిటీ అంటే ఏంటి, ఆల్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఎక్సెప్ట్ ఫర్ లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఆర్ కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ. కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటే ఇండెమ్నిటీలో ఏమేమి కాంట్రాక్ట్స్ వస్తాయంట, అన్ని ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ వస్తాయి. ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయో అవి మాత్రం రావంట. ఎక్సెప్ట్ ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్ ఉన్నాయో అవి మాత్రం రావు. మిగతా అన్ని ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అని అనబడతాయంట. ద బేసిక్ పర్పస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ టు ట్రాన్స్ఫర్ ది లాస్. ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఏదైనా మనకు లాస్ అవుతే దాని మీద క్లెయిమ్ ఇస్తారు కదా, అదే కదా ఇన్సూరెన్స్ అంటే. సో ఇన్సూరెన్స్ మీనింగ్ అది, ఆఫ్ ఎ పర్సన్ టు ది ఇన్సూరెన్స్ కంపెనీ. ఏదైతే లాస్ పర్సన్ కి అవుతుందో అది ఎవరు క్లెయిమ్ చేస్తారు, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు
క్లెయిమ్ చేస్తారు కదా. నెక్స్ట్ సబ్రోగేషన్. సబ్రోగేషన్ అంటే ఏంటి? ద గూడ్స్ మే హ్యావ్ బీన్ పార్షియల్లీ డ్యామేజ్. ఏవైతే గూడ్స్ ఏదైనా యాక్సిడెంట్ అన్నా లేదంటే మన దొంగతనం అయ్యి సగం డ్యామేజ్ అయినాయి అంటే పార్షియల్లీ అంటే కంప్లీట్ గా కాదు, హాఫ్ డ్యామేజ్ అయినాయి అనుకో. ఆర్ ది ప్రాపర్టీ మే నాట్ హ్యావ్ బీన్ ఫుల్లీ డెస్ట్రాయిడ్ అంటే కంప్లీట్ గా డెస్ట్రాయ్ అవ్వలేకపోయింది అనుకోండి, అంటే కంప్లీట్ గా డెస్ట్రాయ్ అవ్వలేదు. ఇన్ సచ్ కేసెస్ ద ఇన్సూర్డ్ మే ట్రై టు ఆబ్టైన్ ది వాల్యూ ఆఫ్ స్క్రాప్ ఇన్ అడిషన్. అప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక బైక్ ఉంది అనుకోండి, అది యాక్సిడెంట్ అయింది దానికి, సో అది నార్మల్ గా కొంచెం ఇరిగిపోయిన పార్ట్స్ అన్నవి ఉంటాయి కదా, సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు వీటిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారంట టు ద మనీ రిసీవ్డ్ ఇన్ ది సెటిల్మెంట్ ఆఫ్ క్లెయిమ్. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుని ఏదైతే ఇరిగిపోయిన పార్ట్స్ ని వీటిని తీసుకొని వెళ్తారంట. అది దేని కింద వస్తుందంటే సబ్రోగేషన్ కింద వస్తుందంట. కాంట్రిబ్యూషన్ అంటే సమ్ టైమ్స్ ఏ పర్సన్ మే గెట్ హిస్ గూడ్స్ ఇన్సూర్డ్ విత్ మోర్ దాన్ వన్ ఇన్సూరర్. ఇప్పుడు ఒక పర్సన్ ఒక బైక్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ దగ్గర తీసుకొని మళ్ళీ వేరే కంపెనీ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కదా, అంటే బైక్ అనే కాదు ఏదైనా ఒక పర్టిక్యులర్ లైఫ్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ దగ్గర తీసుకొని ఇంకొక కంపెనీ దగ్గర కూడా తీసుకోవచ్చు కదా. ఒకవేళ సపోజ్ ఎల్ఐసి దగ్గర తీసుకున్నారు అనుకోండి, మళ్ళీ ఇంకొక వేరే ఏదన్నా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటే అక్కడ సైడ్ తీసుకోవడము, అంటే ఒకటేసారి రెండు సార్లు ఒకటే దానికి ఇన్సూరెన్స్ తీసుకోవడాన్ని డబుల్ ఇన్సూరెన్స్ అంటారంట. ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎ లాస్ ద ఇన్సూర్డ్ విల్ డిజర్వ్ టు బి indemnified only against the actual amount of loss. యాక్చువల్ అమౌంట్ ఆఫ్ లాస్ ఎంత అయిందో అదే క్లెయిమ్ చేసుకోవచ్చు అంట అతను. త్రూ ద రిస్క్ ఇన్సూర్డ్ అగేన్స్ట్. ఎంత రిస్క్ అయిందో అందులో అతను ఎంతైతే ఇన్సూరెన్స్ చేసుకున్నాడో అంత మాత్రమే క్లెయిమ్ అవ్వబడుతుంది. ఇన్ సచ్ కేసెస్ ద కంపెనీ ఈస్ కన్సర్న్డ్ విత్ ఫాలో ద ప్రిన్సిపల్ ఆఫ్ కాంట్రిబ్యూషన్. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుందంట, ఏవైతే ప్రిన్సిపల్స్ ఉన్నాయో కాంట్రిబ్యూషన్ లో వీటిని ఫాలో అవుతుందంట. ఎలా పర్సన్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ఒక కంపెనీ నుంచి తీసుకున్నాడు, ఏ కంపెనీ నుంచి, మళ్ళీ బి కంపెనీల నుంచి కూడా సేమ్ ఒక పర్సన్ అతను ఈ కంపెనీల నుంచి రెండిట్ల నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. బట్ అతను ఇప్పుడు ఒకవేళ అతను ఏమైనా చనిపోయినాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఉందో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అతను ఎంతైతే పే చేసి ఉంటాడో ఆ పే చేసిన దాన్ని బట్టే క్లెయిమ్ ఎంత అవుతుందో అంతే ఇవ్వగలుగుతారు కదా 2 కంపెనీస్ కూడా. సో అలా ఆయనకి ఏమైనా అయినప్పుడు ఇన్సూరెన్స్ పే చేయాల్సి వస్తుంది. అలాంటి టైంలో వాళ్ళు ఏం చేస్తారు, కాంట్రిబ్యూషన్ లో ఏమేమి ప్రిన్సిపల్స్ ఉన్నాయో వీటిని చూసుకుంటారంట. నెక్స్ట్ ఈచ్ కంపెనీ విల్ కాంట్రిబ్యూట్ దట్ ప్రపోర్షన్ ఆఫ్ ది లాస్ విచ్ ఈస్ పాలసీ ఇష్యూడ్. ఒకవేళ అతను అంటే ఏ ఇంకా బి కంపెనీస్ లో అతను ఎంతైతే పాలసీ ఇష్యూ చేయించుకున్నాడో అంత మాత్రమే క్లెయిమ్ అవుతుంది కదా, ఎక్కువ ఇయ్యలేరు కదా చనిపోయినాడు కదా అని చెప్పి. ఇట్ బేర్స్ టు ది టోటల్ అమౌంట్ ఫర్ ది ఇన్సూరర్ హ్యాస్ బీన్ ఎఫెక్టెడ్ విత్ ఆల్ ద కంపెనీస్. అన్ని కంపెనీస్ వల్ల ఎఫెక్ట్ అవుతుంది, అంటే అన్ని కంపెనీస్ కూడా అతను ఎంతైతే ఇన్సూర్ చేసుకున్నాడో అంతే ఇస్తారు. ఇన్ కేస్ ద ఇన్సూర్డ్ చూజెస్ టు కలెక్ట్ ది అమౌంట్ ఆఫ్ లాస్ ఫ్రమ్ వన్ పర్టికులర్ కంపెనీ ఆర్ 2 ఆఫ్ దెమ్. ఇతను చనిపోయింది కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ వన్ పర్టికులర్ కంపెనీ దగ్గర నుంచి లేదంటే 2 కంపెనీస్ దగ్గర నుంచి కూడా ఇన్సూరెన్స్ తీసుకోవచ్చా అని చెప్పి వాళ్ళ ఇష్టం కదా అది. నెక్స్ట్ మిటిగేషన్ ఆఫ్ లాస్ అంటే ఏంటి? టు మిటిగేట్ ఆర్ మినిమైజ్. మిటిగేట్ అంటే ఏంటి? మిటిగేట్ అన్న మినిమైజ్ అన్న ఒకటే. టు మినిమైజ్ ద లాస్ హ్యాస్ వుడ్ హ్యావ్ బీన్ టేకెన్ బై ఎనీబడి హూ ఇస్ నాట్ ఇన్సూర్డ్. ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకోలేరో అలాంటి వాళ్ళకి ఏదైనా లాస్ వస్తుందో దాన్ని మినిమైజ్ చేయడం. ద ఐడియా బిహైండ్ దిస్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ ఇన్సూర్డ్ షుడ్ నాట్ బికమ్ కేర్లెస్. ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కేర్లెస్ ఉండకూడదు అంట. అండ్ ఇన్యాక్టివ్ కూడా ఉండకూడదు. ఇన్ ది ఈవెంట్ ఆఫ్ మిస్హాప్ మియర్లీ బికాస్ ద ప్రాపర్టీ విచ్ ఈస్ గెటింగ్ డ్యామేజ్ ఈజ్ ఇన్సూర్డ్. సరే ఇప్పుడు మనం ఏదైనా బైక్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, బైక్ ఇన్సూరెన్స్ ఉంది కదా ఇరిగిపోయినా పర్లేదు అని చెప్పి కేర్లెస్ గా డ్రైవ్ చేయొద్దంట. హీ మస్ట్ ఇన్స్టెడ్ యాక్ట్ లైక్ an uninsured prudent person. ఇట్లా బైక్ మీద ఇన్సూరెన్స్ ఉన్నా కూడా ఇన్సూరెన్స్ దాని మీద లేదు అని చెప్పి జాగ్రత్తగా, అంటే ఇన్సూరెన్స్ లేనట్టు బిహేవ్ చేసుకుంటేనే జాగ్రత్తగా దాన్ని డ్రైవ్ చేయాలంట. దిస్ డస్ నాట్ ఇన్ ఎనీ ఈవెంట్ మీన్ దట్ ఇన్సూర్డ్ షుడ్ రిస్క్ హిజ్ ఓన్ లైఫ్. సరే బైక్ ఇన్సూరెన్స్ ఉంది కానీ స్పీడ్ గా డ్రైవ్ చేసుకుంటే ఎక్కడైనా పడిపోయినా అనుకో, ఇన్సూరెన్స్ ఎట్లన్నా వస్తుంది, బట్ అతను చనిపోతాడు కదా, సో అతను ఓన్ లైఫ్ ని రిస్క్ చేసుకోవద్దంట. సేవింగ్ ది ప్రాపర్టీ విచ్ ఈస్ గెటింగ్ డామేజ్డ్ ఆర్ డెస్ట్రాయిడ్. ఏది అతని బైక్ కోసం అని చెప్పి అతని ప్రాణాలు తీసుకోవడం అనేది అది ఫేర్ కాదు కదా. All that is implied is that a reasonable effort towards saving the insured property must be made by the policy holder in the event of mishap insured against. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ చేసుకుంటారో అతను ఇన్సూరెన్స్ చేసుకున్న ప్రాపర్టీని కాపాడుకోవడం కూడా ఎవరైతే ఇన్సూరెన్స్ చేసిండ్రో ఆ వ్యక్తి చేతుల్లో ఉంటది. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ఎట్లా పడితే అట్లా చేయకూడదంట. కాజ్ ఆఫ్ ప్రాక్సిమా అంటే ఏంటి?
The insurance company will meet the losses only if it is definitely established that the said loss caused directly by the event covered by the policy. ఇప్పుడు ఒకవేళ ఏదైనా పాలసీ తీసినారు, ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా తీసినారు, ఆ పాలసీలో ఏమని మెన్షన్ చేసిందంటే ఫైర్ యాక్సిడెంట్ ఏదన్నా ఒక ల్యాండ్ ఉంది అనుకోండి, అది ఫైర్ యాక్సిడెంట్ వల్లనే డెస్ట్రాయ్ అయితేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాము అని చెప్పి అతను ఒకవేళ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఎప్పుడైతే ఆ ల్యాండ్ ఒకవేళ సపోజ్ ఆ ల్యాండ్ ఏదన్నా సునామీ వచ్చి కొట్టుకుపోయింది అనుకోండి, అప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోనికి అవ్వదు. బికాజ్ అతను ఫైర్ యాక్సిడెంట్ అవుతేనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పి మనీ పే చేసినాడు కదా. సో అతను ఏదైతే ఫైర్ యాక్సిడెంట్ అవుతుందని చెప్పిండో ఆ యాక్సిడెంట్ అవుతేనే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనీ వాళ్ళకి ఇస్తారు. అదే ఒకవేళ ఏదైనా ఫ్లడ్స్ వచ్చి లేదంటే సునామీ వచ్చి వాళ్ళ ఇల్లు కొట్టుకెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు అలాంటి టైంలో వాళ్ళకి క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. సో అదే కాస్ట్ ఆఫ్ ప్రాక్సిమాలో ఉంటది. ఏదైతే మనకు పాలసీ చేసుకునేటప్పుడు అందులో డీటెయిల్స్ లో మెన్షన్ చేసినామో ఏమవుతే మన పాలసీ రికవర్ చేసుకుంటాం అని చెప్పి, అది అయ్యే వరకు మనకి మన ఏదైతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఉందో అది క్లెయిమ్ అవ్వదు. సో అది మనకి కాస్ట్ ఆఫ్ ప్రాక్సిమా. ఈ 7 ప్రిన్సిపల్స్ ఉన్నాయి మనకి ఇన్సూరెన్స్ వి. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమో వాట్ ఈజ్ IRDA, ఎక్స్ప్లెయిన్ ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ IRDA. IRDA అంటే ఏంటి, ఇంకా దాని పవర్స్ ఇంకా ఫంక్షన్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ IRDA అంటే ఆన్సర్ ఏమి ఇచ్చారు ఇక్కడ, ఏదైతే రికమెండేషన్ ఉందో మల్హోత్రా కమిటీ రికమెండేషన్ వల్ల గవర్నమెంట్ ఏం చేసిందంట, IRDA ని సెటప్ చేసిందంట, అంటే ఎస్టాబ్లిష్ చేసిందంట. ఈ IRDA ఫుల్ ఫామ్ ఏంటంట, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. దీని మెయిన్ ఏం ఏంటంట, ఇది రెగ్యులేట్ ఇంకా కంట్రోల్ చేస్తుందంట ఇన్సూరెన్స్ బిజినెస్ ని. ద ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఏదైతే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకుంటారో అలాంటి వాళ్ళని రెగ్యులేట్, అంటే ఇన్సూరెన్స్ కంపెనీస్ ని రెగ్యులేట్ ఇంకా కంట్రోల్ చేస్తుంది. ప్లస్ ఎవరైతే ఇన్సూరెన్స్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ డీటెయిల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద ఉంటది, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని చూసుకుంటది. తర్వాత సిచ్యువేటెడ్ అట్, ఇది ఎక్కడ IRDA ఎక్కడ ఉందంట, హైదరాబాద్ లో ఉందంట. ఇది పార్లమెంట్ ద్వారా ఎనాక్ట్ అయిందంట. IRDA యాక్ట్ 1999 కూడా ఉందంట. తర్వాత ఇందులో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి, అంటే ఎప్పుడు 2002లో. IRDA యాక్ట్ 3 చేస్తుంది, అంటే ఏం చేస్తుంది అంటే ప్రొటెక్ట్ చేస్తుంది, అంటే ఏంటిది, ఇంట్రెస్ట్ ఆఫ్ ది పాలసీ హోల్డర్స్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్స్ ఉన్నారో అతని ఇంట్రెస్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అంట. తర్వాత ప్రమోట్ రెగ్యులేట్ చేస్తుంది, అంటే ఏంటిది, ఏదైతే ఇన్సూరెన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయో అవి గ్రోత్ అవ్వడానికి ఇంకా ప్రమోట్ చేస్తుంది అంట. తర్వాత ఇన్సూరెన్స్ బిజినెస్ ఏది ఉందో అది మొత్తం అక్రాస్ ఇండియా, అంటే మొత్తం ఇండియాలో కవర్ చేస్తుంది అంట. తర్వాత కాంపోజిషన్ ఆఫ్ IRDA కాంపోజిషన్, IRDA లో ఎంతమంది ఉంటారు, ఏ చైర్ పర్సన్ అండ్ నాట్ మోర్ దెన్ 9 మెంబర్స్. ఒక చైర్ పర్సన్ ఉంటాడు, ఇంకా 9 అదర్ మెంబర్స్ ఉంటారు. నాట్ 5, ఎవరైతే 5 మెంబర్స్ ఉంటారో వాళ్ళు ఫుల్ టైం మెంబర్స్ కాదు. టు బి అపాయింటెడ్ బై ది గవర్నమెంట్, వీళ్ళందరూ ఎవరి ద్వారా అపాయింట్ అవ్వబడతారంట, గవర్నమెంట్ ద్వారా. ఫ్రమ్ అమాంగ్స్ట్ పర్సన్స్ ఆఫ్ ఎబిలిటీ, ఇంటిగ్రిటీ, స్టాండింగ్, అంటే వీళ్ళందరికీ ఎబిలిటీ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, వాళ్ళు ఏదైనా కష్టం వచ్చినా కూడా అంటే నిలబడేటట్టు ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ బిజినెస్ లో, తర్వాత ఫైనాన్స్, జనరల్ ఇన్సూరెన్స్, ఎకనామిక్స్ గురించి, లా గురించి, అకౌంటెన్సీ గురించి, అడ్మినిస్ట్రేషన్ గురించి, ఇవన్నిటి మీద వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉండాలి. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఈజ్ ఫర్ 5 years. ఎన్ని ఇయర్స్ ఉంటారంట వీళ్ళు, 5 years వరకు ఉంటారంట. తర్వాత ఎక్స్టెండెడ్ అప్ టు 62, వీళ్ళ ఏజ్ 62 ఉన్నంత వరకు, అంటే ఎవరైతే ఫుల్ టైం మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి ఏజ్ 62 అయ్యే వరకు వాళ్ళకి రిటైర్మెంట్ ఉండదంట. ఇంకా చైర్పర్సన్ ఎవరు ఉన్నారో వాళ్ళు 65 years వరకు ఉండొచ్చు అంట పదవిలో. తర్వాత డ్యూటీస్ ఏమున్నాయి, డ్యూటీ ఏంటంటే IRDAది రెగ్యులేట్, ప్రమోట్, ఎన్ష్యూర్. ఏం చేస్తుంది అంటే ఇది ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేస్తుంది, ప్రమోట్ చేస్తుంది, ఇంకా ఏవైతే ఇన్సూరెన్స్ బిజినెస్ ఉన్నాయో వీటి గ్రోత్ ఎక్కువ అవ్వడానికి ఇంకా వర్క్ చేస్తుంది. తర్వాత పవర్స్ అండ్ ఫంక్షన్స్ మన ఇక్కడ మనకు చాలా ఇచ్చారు, ఎనీ 5 రాయొచ్చు. ఫస్ట్ ఏముందో చూద్దాము. ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ పాలసీ హోల్డర్ ది ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి సెటిల్మెంట్ చేస్తుంది. టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరు ఫాలో అయ్యేలాగా చూసుకుంటది. ఇంకా ఏదైతే ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ఉన్నాయో అవి అందరు ప్రాపర్ గా మెయింటైన్ చేసేలాగా చూసుకుంటది. స్పెసిఫైయింగ్ ది రిక్విసైడ్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రాక్టికల్ ట్రైనింగ్, అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ కంపెనీలో ఏజెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ ట్రైనింగ్ అన్ని ఇస్తుంది అంటే ఇదే IRDA. స్పెసిఫైయింగ్ ది కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సర్వేయర్స్ అండ్ లాస్ యాక్సెసరీస్, ఎవరైతే సర్వేయర్స్ ఉన్నారో వాళ్ళకి కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఎలా ఇన్సూరెన్స్ క్లెయిమ్ పర్టికులర్ ప్రాసెస్ ఉంటుంది కదా, ఫస్ట్ వెళ్ళి క్లయింట్ ని మీట్ అవ్వాలి, తర్వాత డాక్యుమెంట్స్ తీసుకోవాలి, ఎవ్రీ మంత్ ఎంత పే చేయాలని చెప్పి అంత ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. సో కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అదొక ప్రాసెస్ ఉంటదంట. ఆ ప్రాసెస్ అంతా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట ఎవరికి, సర్వేయర్స్ కి. అంటే సర్వేయర్స్ అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ ఇప్పిస్తారో ప్రజలకి వాళ్ళు. ప్రమోటింగ్ ఎఫిషియన్సీ ఇన్ కండక్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్ ని ఇంకా ప్రమోట్ చేయడము.
తర్వాత ఎవరైతే ఇన్సూరెన్స్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఇంకా మంచిగా ట్రైన్ చేయడం ప్రొఫెషనల్ గా, అంటే వాళ్ళు మంచిగా వర్క్ చేసేలాగా. తర్వాత కాలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ అండర్టేకింగ్ ఇన్స్పెక్షన్, కండక్టింగ్ ఎంక్వైరీస్ ఇంక్లూడింగ్ ఆడిట్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఇంటర్మీడియట్స్ అండ్ అదర్ ఆర్గనైజేషన్స్ కనెక్టెడ్ విత్ ద ఇన్సూరెన్స్ బిజినెస్. ఎవరైతే ఇన్సూరెన్స్ బిజినెస్ లో రిలేటెడ్ అయి ఉన్నారో అందరు పీపుల్ వాళ్ళందరినీ అప్రోచ్ అయ్యి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా అని చెప్పి కనుక్కొని వీటిని ఇంకా డెవలప్ చేయడం. తర్వాత రెగ్యులేషన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఫండ్స్, ఏవైతే ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఉన్నాయో ఇన్సూరెన్స్ కంపెనీస్వి వీటిని రెగ్యులేట్ చేస్తుందంట, ఇంకా మెయింటైన్ చేస్తుందంట. ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో ఇన్సూరర్స్ కి ఇంకా ఇంటర్మీడియట్స్ కి, అంటే ఎవరైతే బ్రోకర్స్ ఉంటారో వాళ్ళకి, ఇంకా ఎవరైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళకి ఏమైనా గొడవలు ఉంటే ఇది దాన్ని అడ్జుడికేషన్ అంటే వీటిని సెటిల్ చేస్తుందంట. తర్వాత సూపర్వైజింగ్ ది ఫంక్షనింగ్ ఆఫ్ టారిఫ్ అడ్వైజరీ కమిటీ అంట, అంటే ఈ ఏదైతే టారిఫ్ అడ్వైజరీ కమిటీ ఉందో దాన్ని కూడా సూపర్వైజ్ చేస్తుంది. అంటే ఏంటిది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ. తర్వాత ఎక్సర్సైజింగ్ సచ్ అదర్ పవర్స్ యాజ్ మే బి ప్రెస్క్రైబ్డ్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఇలాంటివే కాకుండా ఇంకా ఏవైతే కొన్ని పవర్స్ ఉంటాయి వీటి మీద కూడా. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ చూసాం కదా, ఇప్పుడు మనకి ఇక్కడ ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఉంది. ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ లో ఫస్ట్ వన్ ఏమో రిస్క్ షేరింగ్ డివైస్. రిస్క్ షేరింగ్ డివైస్ అంటే ఏంటంట, ద బేసిక్ ఫంక్షన్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇన్సూరెన్స్ ది బేసిక్ ఫంక్షన్ ఏంటంట, ప్రొటెక్ట్ చేయడము దేని నుంచి, ఏవైతే అన్సర్టన్ లాసెస్ అంటే మనకు తెలియకుండా లాసెస్ అయిపోతూ ఉంటాయి కదా, అలాంటి లాసెస్ దగ్గర నుంచి ప్రొటెక్ట్ చేయడం అనేది మెయిన్ ఏమంట ఇన్సూరెన్స్ ది. ఏదైతే లాస్ థ్రెఫ్ట్, డెత్, ఇంకా ఫైర్ వల్ల అయిందో అలాంటి వాటి నుంచి మనకి ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ చేస్తుందంట. తస్ రిస్క్ షేరింగ్ ఫార్మ్ అంటే ఏదైతే రిస్క్ అనేది ఉంటుందో, సపోజ్ ఒక పర్సన్ చనిపోయింది అనుకోండి, అది ఆ ఫ్యామిలీ మెంబర్స్ కి కొంచెం లాస్ లాగానే కదా, సో ఆ లాస్ ని షేర్ చేసుకుంటారు కదా ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు, క్లెయిమ్ చేసి మనీ ఇస్తారు కదా, సో అలా లాస్ షేర్ చేసుకునేదే మనకి ఇన్సూరెన్స్ అంటే. తర్వాత కార్పొరేటివ్ డివైస్. కోఆపరేటివ్ డివైస్ అంటే ఏంటి, ఇట్ వుడ్ బి స్టూపెండియస్ టాస్క్ ఫర్ ది ఇన్సూరెన్స్ టు కాంపెన్సేట్ ఆల్ ఫైనాన్షియల్ లాసెస్ సఫర్డ్ బై ది ఇన్సూర్డ్ ఫ్రమ్ హిజ్ ఓన్ క్యాపిటల్. ఇప్పుడు ఒకవేళ ఎవరైతే పర్సన్ ఉన్నారో ఆ పర్సన్ ఏదన్నా బైక్ అన్నా ఏదన్నా హోమ్ ఉందనుకోండి, పర్ సపోజ్ హోమ్ ఫైర్ యాక్సిడెంట్ లో పడి హోమ్ మొత్తం కాలిపోయింది అనుకోండి, అతను ఓన్ క్యాపిటల్ తో మళ్ళీ ఆ పెద్ద హోమ్ కట్టుకోవాలంటే మళ్ళీ అతను అల్లా అవ్వదు కదా, సో అదొక స్టూపిడ్ టాస్కే కదా. సో ఇక్కడ కార్పొరేట్ డివైస్ లో మనకి ఏం చెప్తున్నారు, ఏదైతే లాస్ ఒక పర్సన్ వల్ల అయిందో ఆ పర్సన్ మళ్ళీ ఆ లాస్ ఏదైతే అయిందో దాన్ని మళ్ళీ రీక్లెయిమ్ చేసుకోవాలంటే అతను ఒక్కడే చేసుకోవాలంటే అది ఒక పెద్ద టాస్క్ అంట. సో ఎవరైతే ఇట్లా సపోజ్ ఒక ఏరియాలో సునామీ వచ్చి అందరు హోమ్స్ కొట్టుకుపోయినాయి అనుకోండి, సో ఎక్కడైతే హోమ్స్ అన్ని కొట్టుకుపోయినాయో ఆ పర్సన్స్ అందరి దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసి ఏదైతే లాస్ అయిందో దాని మీద వాళ్ళకి కొంచెం అమౌంట్ ఇచ్చి ఆ అమౌంట్ ని హాఫ్ క్లెయిమ్ చేసేలాగా, అంటే మొత్తం ఆ పర్సనే బర్డెన్ అవ్వకుండా కొంచెం ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఎవరైతే ఆ లాస్ ని, అంటే చాలా మంది ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ మొత్తం ఆ లాస్ ని ఎక్కరై ఉంటారు కదా, సో అట్లా ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేసుకొని ఇట్లా అందరికి పంచడం వల్ల ఒకటే పర్సన్ కి బర్డెన్ అవ్వదు కదా, సో కొంచెం మనీ ఉంటాయి కాబట్టి సో అతనికి కొంచెం ఆధారంగా ఉంటుంది అని చెప్పి కార్పొరేట్ డివైస్ లో చెప్తున్నారు. నెక్స్ట్ ప్రొటెక్టివ్ డివైస్ అంటే ఏంటి, ఏదైతే మనకి రిస్క్ ఆఫ్ లాస్ ఉందో, అంటే ఏవైతే లాస్ నుంచి రిస్క్ ఉందో అవన్నీ మనకి ఎవరు ప్రొటెక్ట్ చేస్తారంట, ఇన్సూరెన్స్ ప్రొటెక్ట్ చేస్తారంట. ఒకవేళ ఇన్సూరెన్స్ లేకపోతే మనం ఎవరు ప్రొటెక్ట్ చేస్తారంట, ఎవరు ఉండరంట ప్రొటెక్ట్ చేయడానికి, పర్సనే మొత్తం అంతా అతనే చూసుకోవాలంట. సో మనం ఏదైనా వస్తువు కొన్నప్పుడు దాన్ని కంపల్సరీగా ఇన్సూరెన్స్ చేపియాలంట. ఎందుకు అట్లా ఇన్సూరెన్స్ చేపేయడం వల్ల ఒకవేళ వస్తువు ఏమైనా ఖరాబ్ అయినా లేకపోతే కాలిపోయినా ఏమైనా అయినా సరే మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది ఏం చేపియకపోతే ఏమవుతుంది, మొత్తం బర్డెన్ మన మీదే పడుతుంది, మళ్ళీ ఏదైతే ప్రోడక్ట్ ఖరాబ్ అయిందో అది మనమే కొనుక్కోవాల్సి వస్తుంది మొత్తం. తర్వాత రిస్క్ మెజర్మెంట్ డివైస్ అంటే ఏంటంటే మన ఇవాల్యుయేషన్ ఆఫ్ రిస్క్ బిఫోర్ ఇన్సూరెన్స్. అంటే ఇప్పుడు ఒకవేళ ఒక బైక్ కొన్నారనుకోండి, ఆ బైక్ కొన్నప్పుడు అది ఖరాబ్ అయినాక ఎంత అమౌంట్ క్లెయిమ్ అవుతుందని చెప్పి ముందే మనం డిస్కస్ చేస్తాం కదా, అంటే ముందే ఎవాల్యుయేట్ చేస్తాం, అంటే ముందే క్యాలిక్యులేట్ చేస్తాము. ఒకవేళ ఈ బైక్ గిట్లా ఫైర్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోతే ఒక 2 lakhs ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పి ఇట్లా ముందే క్యాలిక్యులేట్ చేస్తారు కదా, సో అట్లా ముందే క్యాలిక్యులేట్ చేయడాన్ని రిస్క్ మెజర్మెంట్ డివైస్ అని అంటాం. ఇప్పుడు ఒక పర్టికులర్ అసెట్ మీరు కొన్నప్పుడు ఆ అసెట్ ఫ్యూచర్ లో ఎప్పుడన్నా ఖరాబ్ అయితే దాని మీద మీకు ఎంత ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే అని చెప్పి ముందే మీరు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవడమే రిస్క్ మెజర్మెంట్ డివైస్. తర్వాత పేమెంట్ డివైస్ అంటే ఏంటి, ఇన్ అన్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ ద ఇన్సూరర్ అగ్రీస్ టు పే అ సర్టన్ సమ్. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో ఏదైతే ఇన్సూరర్ అంటే ఒక పర్సన్ ఉన్నాడో ఇంత పే చేస్తామని చెప్పి ముందే కొంచెం ఫిక్స్ అయి ఉంటుంది ఒక సర్టన్ అమౌంట్, అంటే ఎవ్రీ మంత్ ఇంత పే చేసుకుంటామని చెప్పి. ఒకవేళ ఏదన్నా
happening of a certain event which may or may not occur. For instance, in a life insurance contract the contingent event is this. ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ లో దాని మెయిన్ ఏం ఏంటి అంటే లైఫ్ ఇన్సూరెన్స్ ది అసలు ఎందుకు తీస్తారు, ఎవరైనా డెత్ అయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది కదా. సో ఇన్ అదర్ ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ ద కాంటిజెన్సీ ఈజ్ ఆక్యుపెన్సీ ఆఫ్ ఫైర్, థెఫ్ట్, ద పేమెంట్. ఓకే, పేమెంట్ డివైస్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి. లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ మీరు ఆ పర్సన్ ఒకవేళ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు కాబట్టి అతను చనిపోతే అతను దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. సపోజ్ అదే ఒక బిల్డింగ్ ని తీసుకొని ఆ బిల్డింగ్ మీరు ఏం చేసినారంటే ఒకవేళ ఈ బిల్డింగ్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల లేదంటే ఏదైనా థెఫ్ట్ వల్ల డ్యామేజ్ అవుతే అప్పుడు మీరు ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను నేను అని చెప్పి ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ పే చేస్తున్నారు. బట్ ఏమైంది, సడన్ గా ఆ బిల్డింగ్ సునామీలో కొట్టుకుపోయింది, ఫైర్ యాక్సిడెంట్ అవ్వలేదు, థెఫ్ట్ కూడా అవ్వలేదు. సో మీకు ఏమైతుంది, ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు మనీ ఇవ్వరు. ఎందుకంటే మీరు చేసిన అగ్రిమెంట్ ఏంటి, ఒకవేళ థెఫ్ట్ అన్నా ఫైర్ యాక్సిడెంట్ అయితేనన్నా నేను ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాను అని చెప్పినారు. సునామీ వస్తే క్లెయిమ్ చేసుకుంటా అని చెప్పలే కదా. సో ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మీకు మనీ ఇవ్వరు. సో అది మనకి పేమెంట్ డివైస్ అంటే. సో ఇది మనకి ఫీచర్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాము. ఇప్పుడు మనకి షార్ట్ ఆన్సర్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఎండోమెంట్ పాలసీ. ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంట, ఇది ఒక లిమిటెడ్ పీరియడ్ వరకు నడుస్తుందంట, అంటే ఒక పర్టికులర్ ఏజ్ వరకు. ఈ పాలసీ మనీ ద పాలసీ మనీ బికమ్స్ డ్యూ అట్ ది ఎండ్ ఆఫ్ స్పెసిఫిక్ పీరియడ్. అంటే ఇది ఏంటంట, ఒక స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత ఇది ఏమవుతుందంటే ఈ మనీ అంటే ఈ మనీ ఏదైతే మనీ దీన్ని డిపాజిట్ చేస్తున్నామో అది ఒక స్పెసిఫిక్ పీరియడ్ తర్వాత మెచ్యూర్ అవుతుందంట. అంటే ఇప్పుడు ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లెక్క అనుకోండి, అది ఇప్పుడు మనం ఎవ్రీ మంత్ పే చేసినప్పుడు ఒక పర్టికులర్ పీరియడ్ అప్పుడు అది మనీ అవుతాయి కదా. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏముంది, హౌఎవర్ ద ఎష్యూర్డ్ డైస్ బిఫోర్ ది స్పెసిఫైడ్ పీరియడ్ ద పాలసీ మేడ్ అట్ ది టైమ్ ఆఫ్ ది డెత్ the premies have to pay till the date of the maturity, that is the time when the investment for old age. With that protection for the assured families in the event of premature death under endowment policies, the policy money becomes payable only if assured survives an endowment. If he dies does not before the endowment టర్మ్ నథింగ్ ఈస్ పేయబుల్. ఓకే, ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే ఒక పర్సన్ సపోజ్ అతను ఒక పాలసీ తీసుకున్నాడు. ఏ అనే పర్సన్ ఒక 65 years వరకు పాలసీ తీసుకున్నాడు. 65 years వరకు అతను చనిపోతే అతనికి లైఫ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుందంట. సో ఎవ్రీ మంత్ అతను మనీ పే చేస్తున్నాడు. ఎండోమెంట్ పాలసీ అంటే ఏంటంట, ఎవ్రీ మంత్ ఎవరైతే పర్సన్ తీసుకున్నాడో అతను ఆ మనీని పే చేస్తా ఉంటాడంట. సో ఎప్పుడైతే సపోజ్ అతను లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు కదా, ఒకవేళ 65 years తర్వాత అతను చనిపోతే ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో అతనికి ఆ ఇన్సూరెన్స్ ఇస్తారంట. లేదు అతను 65 years వరకు అగ్రిమెంట్ పెట్టుకున్నాడు, ఎవ్రీ మంత్ ఇంత పే చేస్తున్నాడు, బట్ అతను 55 years కి చనిపోయినాడు అనుకోండి. 55 years కి అంటే బిఫోర్ ఎండోమెంట్, అంటే ఎండోమెంట్ పాలసీ అంటే వాళ్ళ అగ్రిమెంట్ ఏంటి, 65 years కి చనిపోతేనే డబ్బులు ఇస్తాను కదా. సో 55 years కి చనిపోయింది అనుకోండి, అంటే 10 years బిఫోరే చనిపోయింది కాబట్టి ఆ ఎండోమెంట్ పాలసీ చెల్లదు. సో వాళ్ళ ఫ్యామిలీకి ఏం పే చేయరు. అతను ఇన్ని మంత్స్ పే చేసిందంటే వేస్టే. సో ఇది మనకి ఎండోమెంట్ పాలసీ అంటే. నెక్స్ట్ సరెండర్ వాల్యూ. సరెండర్ వాల్యూ అంటే ఏంటి, ఇఫ్ అ పాలసీ హోల్డర్ డిసైడ్స్ టు సరెండర్ హిస్ పాలసీ బిఫోర్ ఇట్స్ మెచ్యూరిటీ. ఒకవేళ అది ఇంకా మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అవ్వలే, అప్పుడే ఎవరైతే ఇన్సూరెన్స్ హోల్డర్ ఉన్నారో అతను దాన్ని సరెండర్ చేయాలని అనుకుంటున్నారు అనుకోండి. పాలసీ అక్వైర్డ్ సరెండర్ వాల్యూ ఆఫ్టర్ ఇట్ హ్యాస్ రన్ ఫర్ అట్లీస్ట్ 3 years. సపోజ్ ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది, ఆ ఫిక్స్డ్ డిపాజిట్ 10 years అని చెప్పి చేసినారు, బట్ వాళ్ళు అర్జెంట్ గా మాకు డబ్బులు కావాలని చెప్పి అనుకుంటున్నారు. సో దాన్ని సరెండర్ చేసేవచ్చు. ఏదైతే ఆ ఫిక్స్డ్ డిపాజిట్ ఉందో దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ ని సరెండర్ చేస్తే అది మినిమం అట్లీస్ట్ 3 years వరకైనా రన్ అయి ఉండాలంట. Such value is based on the actual premium paid, though it is only fraction of that amount paid by way of premium. సో ఇదేంటి, ఇప్పుడు ఫిక్స్డ్ డిపాజిటే ఉంది, అది ఏం చేసినారు, ఫిక్స్డ్ డిపాజిట్ కాబట్టి దాన్ని 10 years వరకు ఉంచాలి. 10 years వరకు వాళ్ళకి ఉంచనీకి అవ్వలేదు. సో వాళ్ళు ఏం చేసినారు, మాకు ఇమీడియట్ గా మనీ కావాలని అనుకున్నారు. సో వాళ్ళు ఏం చేసినారు, ఒక 3 years అయిన తర్వాత వాళ్ళ ఏదైతే పాలసీ ఉందో దాన్ని సరెండర్ చేయించుకున్నారు. సరెండర్ చేపిస్తే వాళ్ళకి మనీ వస్తాయి కదా, సో దాన్ని సరెండర్ వాల్యూ అంటారు. సో ఏదైతే మెచ్యూరిటీ పీరియడ్ కంప్లీట్ అవ్వలేదో అప్పుడే బిఫోరే మనీ తీసుకుంటున్నారు, దాన్ని సరెండర్ వాల్యూ అని అంటారు. బట్ సరెండర్ వాల్యూ తీసుకుంటే మినిమం 3 years కంప్లీట్ అయి ఉండాలి, బిఫోర్ 3 years అయితే రాదు. Next, time policy. This is the policy whereby the subject matters is insured for the specific period of time. ఇదేంటంట, ఒక స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం వరకు ఉంటుందంట. ఇది ఎవరికి, ఇట్ ఈస్ సూటబుల్ మెయిన్లీ ఫర్ హల్ ఇన్సూరెన్స్. ఇది ఒక హల్ ఇన్సూరెన్స్ వాళ్ళకి సూటబుల్ ఉంటుందంట. దో ఇట్ మే బి టేకెన్ అవుట్ ఆల్సో ఫర్ ది మూవబుల్ and other goods when small quantities are involved.
ఏవైతే ఇమ్మూవబుల్ ఉన్నాయో అవిటి మీదే తీసుకోబడుతుంది అంటే ఇన్సూరెన్స్, లైక్ ల్యాండ్, బిల్డింగ్స్ అవిటి మీద. బట్ మూవబుల్స్ వాటి మీద అంటే గూడ్స్ మీద కూడా తీసుకోవచ్చు. బట్ ఎప్పుడు ఒకవేళ అవి స్మాల్ క్వాంటిటీస్గా ఇన్వాల్వ్ అయి ఉంటే అవిటి మీద తీసుకోవచ్చు. ఏంటిది? టైం పాలసీని. తర్వాత హోల్ లైఫ్ పాలసీ. హోల్ లైఫ్ పాలసీ అంటే ఏంటి? ఇట్ మీన్స్ రన్ ఫర్ ది ఓల్ టైమ్ of the assured. It is also known as ordinary policy. The assured sum under a policy becomes due for the payment on the beneficiary only after the death of the assured person. This means that the assured has to pay premium on such policy throughout his lifetime. The premium on this type of life policy rather low. It is meant for the protection of the family. ఎవరైతే ఒక పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడో ఆ ఇన్సూరెన్స్ ని లైఫ్ టైం పే చేస్తూ ఉండాలి. పే చేసినప్పుడు అతను చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి ఇస్తారు. ఏదైతే అంటే వాళ్ళ ఫ్యామిలీకి అతను చనిపోయినందుకు ప్రొటెక్షన్ గా ఏదైతే మనీ ఉందో అది వాళ్ళ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తారు. అతను లైఫ్ టైం పే చేయాలి కంపల్సరీగా. పే చేస్తూ ఉండి లాస్ట్కి వాళ్ళు ఇచ్చిన అంటే ఇన్సూరెన్స్ పాలసీతోని ఈ పర్సన్కి ఉన్న అగ్రిమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అతను చనిపోతే ఏదైతే మనీ ఉందో అది వాళ్ళ ఫ్యామిలీకి ప్రొవైడ్ చేస్తారు. సో ఇది మనకి ఇన్సూరెన్స్ సర్వీసెస్లో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.